మనం సితార పేజ్లో ఏ పోస్ట్ వచ్చినా సరే ఓ 100 పోస్టుల్లో 90 పోస్టులో వీడియోలు ఉంటాయి. అది చూసినప్పుడు మీకు ఏమన్నా ప్రెషర్ అనిపిస్తుందా అన్న? ఇప్పుడు మీరు సినిమా చూసారు ఇప్పటి వరకు చేసింది? చూస్తుంది. ఎలా ఉందో అది? ఇందాక అడిగావు కదా కథలో లాజిక్లు కావాలి ఇది అని. లాజిక్లు, స్క్రీన్ ప్లేలు, గ్రాండియర్, యాక్షన్, ఇట్లా ఒక టిక్ బాక్సెస్ ఉంటాయి కదా రివ్యూవర్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక ఇది అని. అట్లాంటి టిక్ బాక్స్లు ఎన్ని పెట్టుకున్నా కింగ్డమ్కి టిక్ చేస్తాం. అట్లాంటి సినిమా నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయండి. ఇట్లాంటి సినిమా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి. లాజిక్లు వద్దు, కథలు వద్దు. సో డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాంటివి కావాలి. అలాంటి రోస్టింగ్ నన్ను చేయాలనుకున్నా, డైరెక్టర్ని చేయాలనుకున్నా, కథల గురించి, స్క్రీన్ ప్లే గురించి డౌట్స్ అవన్నీ మేతట్టేది పెట్టుకున్నాం. మీరు ఎన్ని రకాల డౌట్స్ పెట్టుకుని వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని రోస్ట్ చేద్దామని వచ్చినా దొరకకున్నట్టుగా తీసాం ఆ సినిమాని. అంత హైలో ఉంటుంది ఆ సినిమా. సో అట్లాంటి డిస్కషన్స్ అప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నవ్వుకుంటానికి రండి, నవ్వించి పంపించే గ్యారంటీ మాది అది షార్ట్గా చెప్తున్నాం. మళ్ళీ అది సితారలో వంశీ గారు ఇలా పర్టికులర్గా ఓన్లీ పెద్ద హీరోలతో చేస్తారనే క్లియర్గా మిత్ బ్రేక్ అయిపోయింది. కొత్త హీరోలు వస్తున్నారు, కొత్త హీరోయిన్స్ వస్తున్నారు, డైరెక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడు నాగవంశీ అనే అతను డజ్ ఈ వర్క్ ఆన్ కాంబినేషన్స్ ఆర్ డజ్ ఈ వర్క్ ఆన్ కథ నమ్మితే వెళ్ళిపోవడమా, లేదా కాంబినేషన్ వర్క్ అవుతుందని నమ్మి వెళ్ళిపోతారా? సితార కొన్ని మాస్ పెద్ద కమర్షియల్ హీరోల్ది వీ ట్రస్ట్ ద కాంబినేషన్స్. దాని తర్వాత ఏదన్నా కంటెంట్ నేను నమ్ముకుని వెళ్ళటమే. ఈ లాస్ట్ 2 yearsలో అన్ని కంటెంట్ నమ్ముకుని వెళ్ళినాయే కదా అన్నీ. ఈవెన్ వెన్ వీ మేడ్ మాస్ ఫిల్మ్ లైక్ డాకు మహారాజ్ ఆల్సో కంటెంట్ మీద, మేకింగ్ మీద, టెక్నికల్ వాల్యూస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసాం. సో ఏదన్నా ఈరోజు తెలుసు కదా రోస్టింగ్ ఎలా ఉంటుందో ట్విట్టర్లో, అందుకని వాటిలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అనేది ట్రై చేస్తున్నాం. అప్కమింగ్ డైరెక్టర్స్లో మీకు ఇప్పుడు యూ కీప్ వాచింగ్ ఆల్ కంటెంట్ అన్న, అదే మాకు తెలుసు. మీరు వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ, వెబ్ ఫిల్మ్ అన్నీ చూస్తారు. అప్కమింగ్ డైరెక్టర్స్లో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ 3, నాకు వీళ్ళు ఎంత నచ్చారంటే కథ ఏంటో వినకుండా నేను సినిమా ఓకే చేస్తాననే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఒక 3 డైరెక్టర్ పేరు. మనతో పనిచేసిన వాళ్ళ, బయట వాళ్ళ? కొత్త వాళ్ళు, మనతో ఇంకా పనిచేయని వాళ్ళు. ఆదిత్య వెరీ ప్రామిసింగ్ కథ నేను విన్నాను. ఆదిత్య వెరీ ప్రామిసింగ్. ఆమె కొత్త డైరెక్టర్ కాదు కానీ ఆమె అనుదీప్ సినిమా మాత్రం దిస్ టైమ్ ఆడియన్స్ విల్ బీ సర్ప్రైజ్. యూజువలీ అనుదీప్ సినిమా ప్రిన్స్ కొంచెం సరిగా అనుకున్న రేంజ్లో ఆడపోవడం వలన అనుదీప్ దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ అనుదీప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ట్రేడ్ అండ్ ఆడియన్స్ విల్ బీ సర్ప్రైజ్డ్. బయటది నేను అంతగా ఇంకా ఏం అనిపించలేదు. కానీ మన కాంపౌండ్లో ఇంకా వర్క్ చేయాల్సిన సినిమా, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలో మాత్రం మీరు ఆదిత్య విల్ బీ ఏ సర్ప్రైజ్ అండ్ అనుదీప్స్ నెక్స్ట్ ఫిల్మ్ విల్ బీ ఏ సర్ప్రైజ్. అదేనా ఇప్పుడు జనరల్గా పోయిన 2-3 ఫెస్టివల్స్కి మీకు ఆపోజిట్గా కొన్ని సింపతి కార్డ్స్ వర్కౌట్ అయ్యాయని చాలామంది ఇలా మీడియాలో అడిగారు మిమ్మల్ని. దానికి మీరు అవన్నీ మీరు పట్టించుకున్నారు. బట్ ఏమన్నా మనం కంపారిటివ్లీ మనది ఆబ్వియస్లీ అంత పెద్ద సినిమా కాదు, వేరే సినిమాలు కంపేర్ చేస్తే మనం ఏమైనా అలా సింపతి కార్డ్ ఏమైనా వాడుకోవచ్చు? అంటే ఈసారి యాక్చువల్లీ నేను అనుకున్నా ఏదైనా సింపతి కార్డ్ ట్రై చేద్దామని. నిన్న మొన్న నీకు చూసావు లేదో కానీ మా రవణ, మైత్రి రవణ విజయవాడ వెళ్ళి మా సినిమా చూడండి, మా సినిమానే చూడండి అని చెప్పాడు. చూసారా మా మైత్రి రవణ ఎంత అన్యాయం చేశాడు మాకు, మా సినిమా చూడొద్దు అని చెప్పాడు, వాళ్ళ సినిమాని చూడమన్నాడు. మీరందరూ ఇది కొంచెం సీరియస్గా తీసుకుని మా చిన్న సినిమాని ఆయన తొక్కేయకుండా మా సినిమా కూడా చూడాలని అని కోరుకుంటున్నాను నేను. కొంచెం దీనికి ఏమైనా సింపతి జనరేట్ అవుతుందేమో చూడండి. కొన్ని దిస్ ఆర్ దట్ అనే ర్యాపిడ్ ఫైర్ అనుకున్నాను. దాని ముందు నెల్సన్ గారిది, ఎన్టీఆర్ గారిది అని ఏదో బజ్ నడుస్తుంది, దాని గురించి ఏమన్నా? ఈ సినిమాలో తారకన్న బామర్ది హీరోనే కదా, తను అడగండి ఒకసారి అయ్యిందా లేదా అని తనకు తెలుస్తుంది కదా. నేను ఇప్పుడే ఫోన్ చేసి అనుకుంటాను.